పన్ను ఎందుకు పుచ్చుతుందని ఇప్పుడు వరకు కూడా ప్రాపర్ రీజన్స్ లేవు. సో చాలా మంది ఇళ్లలో ఏం చెప్తారు, మీరు షుగర్ ఎక్కువ తింటున్నారు, చాక్లెట్స్ ఎక్కువ తింటున్నారు, ఇది చేస్తున్నారు, దానివల్ల తినొద్దు, అది తినొద్దు. అది కూడా ఒక రీజన్, కానీ అదే రీజన్ కాదు, అది కూడా ఒక రీజన్. సో ఆ విధంగా ఇదే రీజన్ అనేది ఇప్పుడు వరకు కనుక్కోలేదు. ఒకవేళ కనుక్కొని ఉంటే మనకి కోవిడ్ లాగా మనకు వ్యాక్సిన్స్ వేసేవాళ్ళు. సో కొంతమంది మీరు చెప్పింది అది మంచి క్వశ్చన్ అండి. ఏదంటే చాలా మంది మేము స్మోకింగ్ విపరీతంగా డైలీ ఒక 2 ప్యాకెట్స్ అంటే ఆల్మోస్ట్ 20 సిగరెట్స్ తాగి 30 సిగరెట్స్ తాగే వాళ్ళు కూడా చాలా బాగుంటాయి పళ్ళు. అదే కొంతమంది ఏంటంటే బ్రహ్మాండంగా బ్రష్ చేస్తుంటారు, అయినా పళ్ళు పుచ్చుతుంటారు. సో ఎక్కడ చూస్తే అక్కడ ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది, వాళ్ళ ఫాదర్ మదర్, అంటే హెరిడిటరీ రీజన్స్ కూడా ఉన్నాయి. సెకండ్ పాయింట్ ఏంటంటే పళ్ళని హైజీన్ మెయింటైన్ చేయడం ఆ ప్రాపర్గా. ఇప్పుడు షుగర్ తిన్నంత మాత్రం రాదు. చాక్లెట్స్ రోజు 10 తినండి, ఏం కాదు, 10 తినమని కాదు, తిన్న వెంటనే ఇమీడియట్ గా క్లియర్ చేసుకోవాలి. ఈవెన్ పాలు తాగినా కూడా వాళ్ళ పిల్లలకి. సో ఈవెన్ కిడ్స్ పుట్టిన పిల్లలకు కూడా ఒక 6 months or 8 months 9 months 1 year తర్వాత టీత్ వస్తే అక్కడ నుంచే కేర్ స్టార్ట్ చేయాలి. అక్కడ కాటన్ తీసుకొని జస్ట్ అక్కడ ఒక సలైన్లో ఇది చేసుకొని పైన రుద్దేయడం. అంటే అంత చిన్నపిల్లలకి ఎలా బ్రష్ చేయాలండి అని అంటే బ్రషింగ్ ఏం లేదు, జస్ట్ కాటన్ తీసుకొని అక్కడ పైన జస్ట్ దాన్ని వైప్ చేయడం. ఇక్కడల్లా ఐడియా ఏంటంటే ఫుడ్ లాడ్జింగ్ కానీ ఫుడ్ ఎక్కడైతే ఉండో అక్కడ స్టే అవ్వకూడదు టీత్ పైన. అది స్టే అయితే ప్లాక్ అని ఏర్పడి క్యాలిక్యులస్ ఫామ్ అయ్యి పన్ను పుచ్చుతుంది. సో ఇలా జరుగుతుంది.